హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడి టీవీ నాన్ వెజ్ ఫుడ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంట్లో మా వైఫ్ లేదు, నాకు బోర్ కొడుతుంది, అక్కడ వంట బుద్ధి కావట్లేదు. సో అందుకని ఈరోజు మా ఆఫీస్లో అనమాట వంటలు, అదే మా స్టూడియో, ఇది మా వైడి టీవీ స్టూడియో. సో దీంట్లో నేను వంట చేయబోతున్నాను. ఈరోజు వచ్చేసి మా స్టాఫ్ అలాగే మా ఫ్యామిలీ, నా వైడి టీవీ ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ అంటారు కదా, ఆ ఫ్యామిలీ కోసం నేను ఇవాళ రొయ్యల్ కర్రీ చేయబోతున్నాను విత్ ఎగ్స్తో. చాలా 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 బాగుంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, హాయిగా ఉంటుంది అనమాట. స్పైసీగా ఉంటుంది అనేసరికి సంగీత అంటుంది వెనక నుంచి. నూనె వేసేటప్పుడు మీరు చూడకూడదు ప్లీజ్. తర్వాత ఏంటి ఎంత నూనె వేసా అంటారు. ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి తర్వాత నూనె తీసేసుకోండి కావాలంటే, కానీ నాన్ వెజ్కి కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది, అయితే కంపు వాసన వచ్చేస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హెల్తీ, నోరు మెచ్చింది ఒళ్ళు మెచ్చదు, ఒళ్ళు మెచ్చింది నోరు మెచ్చదు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం టేస్టీగా తినేటప్పుడు ఆరోగ్యం గురించి ఆలోచిస్తే కష్టం, ఆరోగ్యం గురించి ఆలోచిస్తే టేస్ట్ కోసం ఆలోచించడం కష్టం అనమాట. సో ప్రస్తుతానికి అయితే టేస్ట్లో ఉన్నాను నేను. సో అర్థమైంది కదండి, థ్యాంక్ యూ. సో మీరు ఏ చేసుకోవాలనుకుంటే నేను వేసిన దాంట్లో అన్నింటిలో తగ్గించి చేసుకోండి, దట్స్ బెటర్. ఓకే, ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను. ఇలా అనుకుంటు మీరు, నేను ఒక్కనే అనుకుంటా అలాగా. ఫస్ట్ ఆనియన్ వేయకూడదు, ఆయన వస్తాడని చెప్పారు. రొయ్యలు వేసుకోవాలి సార్. మా వెంకట్ గారికి రొయ్యలు పీల్ తీయాలంటే, లోపల పీల్ ఉంటుంది నరం తీయాలంటే దీనికి కింద నుంచి తీస్తున్నారంట. ఏంటో వెన్ను మీద ఉంటుంది పైన. ఎందుకు ఏలో ఆల్రెడీ కట్ చేశాం కదా, ఓన్లీ పసుపు ఉప్పు మాత్రమే చెప్పలే కదా నేను. గీత అందించింది, అయితే మర్చిపోయేవాడిని, ఎంత పెద్ద సమస్య వచ్చేది. కలపండి. ఇవి వేగేంత వరకు అల్లం పేస్ట్ వేసామనుకో అడుగు అంటుకుంటుంది. ఆల్రెడీ ఇవి ఎగ్ లాంటివి కదా, మన ఎగ్ ఎలాగో అది ఇది అలాగే సేమ్. గీత, ఇప్పుడు మీరు పీత తిన్నారా? నువ్వు పీత తిన్నావా? ఏ ఆంధ్రలో పుట్టి పెరిగిందానివి నువ్వు పీత తినలేదేంటి? అలవాటు చేస్తాను నేనైతే. ఇక్కడ మంచివి మండపీత దొరుకుతాయి. ఎగ్స్ ఏవి సార్? పక్కనే ఉన్నాయా? ఏంటి ఎగ్సా? అవునా? నేను తీసినట్టు గుర్తులేదు నాకు. అవునే కదా. ఎగ్ కొట్టి వేసుకోవాలి. స్క్రీన్ షాట్ తీస్తున్నారా? తర్వాత మళ్ళీ ఫోటోలు ఎత్తుక్కుంటూ ఉంటాం తమ్లైన్కి, మళ్ళీ తీస్తా. మీ దానికి మీరే తీయరు, నా దాన్ని తీస్తారట. కామెడీ చేస్తున్నారు అంతే కదా సార్? ఎంత ఆనందంగా ఉన్నారు కదా మీరు. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటావు? సీసీ కెమెరా ఉన్నారు. ఓకే సార్, కూరనే చూపిస్తారా? నన్ను చూపిరా, నేను చేసే కష్టం చూపించరా మీరు? నాకు ఈ చేతులు కడుక్కునే ఇది బాగా మనాలి చేతులు. సో ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం మనం ఎమ్మడే కదిలించకూడదు, కొంచెం. సేమ్ ఇవి కూడా ఎగ్గే, మనకి ఎగ్ ఎలా ఉంటుంది ఇది కూడా సేమ్ ఎగ్ ఫ్లేవర్ ఉంటుంది, అలాగే అతుక్కుంటూ ఉంటుంది, అలాగే ఉంటుంది. కాబట్టి ఎగ్ వేస్తే ఏంటంటే మనకి కూర ఆట వస్తుంది, టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది మన ఇంటికి వచ్చారనుకో, కొన్ని రొయ్యలు ఉన్నాయనుకో, 4-5 ఎగ్స్ ఎక్స్ట్రా వేసేయచ్చు. ఉడకబెట్టి వేస్తే మళ్ళీ బాగోదు, ఇలా వేస్తేనే బాగుంటుంది. ఉడకబెట్టి వేస్తే ఆ చందమామ లోపల ఉంటుంది కదా, అది కొంచెం స్మెల్ వస్తుంది, కొందరు తినరు, పిల్లలు కూడా కొందరు ఇష్టపడి తినరు. ఇలా అయితే బాగుంటుంది అన్నమాట. ఎంత అందుకే ఎగ్ ప్రాసెస్ వేస్తే తినడానికి బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. సార్ ఇది పట్టుకారు లేదా సార్ ఇట్లా పట్టుకునేది?
ఏది ఎక్కడ ఉంది, ఏ ఊరు? వచ్చింది. సార్ కోడి లేకపోతే ఏమైపోతాను సార్ నాన్ వెజ్ తినేటోళ్ళు? కోళ్ళు, కోడిగుడ్లు దాని ప్రత్యేకంగా వేరే వచ్చేది ఉంటుంది కదా, అంతేనంటారా? అంతేలేండి. రెమెడీ ఉంటుంది. సార్ మీరు వెజ్లో బాగా ఇష్టంగా తినేది ఏంటి? బాగా ఇష్టం కాకరకాయ. కాకరకాయ ఫ్రై తింటారా? కారం. కారం. యూట్యూబ్లో ఫస్ట్ కాకరకాయ కారం నాదే ఉంటుంది. నెక్స్ట్ ఆకుకూర. సో నేను ఆలు ముద్దపప్పు చేద్దాం అనుకున్నాను, వెజ్ది. అంటే అది ముద్దగా ఉంటుంది. బాయిల్ చేసి మెంతాకు వేసి చేస్తాము, అండ్ అలాగే ఎండుమిరపకాయ వేసేసి అవన్నీ కలిపి చేస్తాం అనమాట. ముద్ద పెట్టేసుకొని కొంచెం అలా నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే బంబంబోలే శంఖం మోగేలే. రొయ్యల మీద ఒక పాట పాడతా, ఏదైనా కనిపెట్టి పాడతా. రావట్లేదు సార్ ఏమి. నేను పాటలు రాసే టైంలో డాన్స్ సినిమా మా జీవితం అసలు ఎలా మారిందో చెప్తే ఒక ఆశ్చర్యంగా అనిపించవచ్చు. సూపర్ సినిమా షూటింగ్ అక్కడ బక్కడ ముంబై అస్థి నెంబర్, అది అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్. నేను మధు జూనియర్ ఆర్టిస్ట్లో క్లబ్ సెట్ అంతా వేశారు అక్కడ. అప్పుడు మేము నాగార్జున గారికి పరిచయం లేదు, లారెన్స్ మాస్టర్కి పరిచయం లేదు, ఎవరికి పరిచయం లేదు, అనుష్క గారికి కూడా పరిచయం లేదు. ఆ జనంలో మేము ఉంటాం. మధు 2-3 సీన్లలో కనిపిస్తాడు సూపర్ సినిమాలో. నేను అక్కడక్కడ కనిపిస్తున్నా ఏమో గుర్తులేదు, అంత పర్టికులర్ గుర్తులేదు. మళ్ళీ కట్ చేస్తే కొన్ని అంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత డాన్స్ మాకు మేము పాట రాసాం. అదే నాగార్జున గారితో మాట్లాడాం. అంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే లైఫ్ అరే ఇంతనా. అదే అన్నపూర్ణ స్టూడియోలో లైన్లో ప్లేట్ పట్టుకొని నిలబడ్డాం, ఫుడ్ కోసం అందరం ప్లేట్ పట్టుకుని నిలబడాలి. అదే అన్నపూర్ణ స్టూడియోలో టేబుల్ వేసుకొని అన్నం తిన్న రోజు ఆ లెవెల్ వేరు. అసలు ఆ ఆనందానికి అద్దెలు లేవు. ఎందుకంటే అలాంటి ఎంత పెద్ద పెద్ద మహానుభావులు ఆ స్టూడియోలో వచ్చి ఉంటారు, ఎంతమందికి దక్కుంటుంది. కానీ అన్నపూర్ణ స్టూడియోకి నాకు చిన్నప్పటి నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే డాన్స్ బేబీ డాన్స్ అని జరిగేది చిన్నప్పుడు జెమినీలో. ఆ డాన్స్ బేబీ డాన్స్ జరుగుతున్నప్పుడు మాకు ఒక లెటర్ వచ్చేది ఇంటికి, సెలెక్ట్ అయితే ఆ లెటర్ తీసుకొని పోతే అన్నపూర్ణ స్టూడియోలోంచి లోపల రాణిస్తారనమాట. నా చిన్నప్పుడు అట్లా వెళ్ళేవాడిని. తర్వాత షూటింగ్ కోసం ఇట్లా అన్నపూర్ణ స్టూడియోకి మాకు అవినాభావ సంబంధం. ఇది చెప్తే మళ్ళీ నన్ను బిగ్ బాస్ కోసం అనుకుంటారో ఏమో. అట్లా ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను ఎంత తిడుతున్నారు. కొందరైతే ఏంటి కళ వచ్చిందని చెప్పా. నిజంగానే నాకు కళ వచ్చింది, షేర్ చేసుకున్నాను. దానికి కూడా బిగ్ బాస్కి వెళ్ళడానికి ఆట, దానికి దీనికి సంబంధం ఉంది అసలు ఏం లేదండి. నేను ఏమో మరి నాకు అక్కినే నాగేశ్వరరావు గారి కళ్ళలోకి వచ్చి అఖిల్ గారి పేరు, మా అఖిల్ పేరు నాగాఖిల్ పిలిస్తే భవిష్యత్తు బాగుంటుందని అన్నట్టుగా కళ వచ్చింది. అసలు కొన్ని కళలు గుర్తుండదు, ఎందుకో గుర్తుండి టక్కన నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి ఆ విషయాన్ని. కొందరేమో మంచిదే అన్నారు, కొందరు అయితే అబ్బా బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇది ఒక ప్లానా, పోయి నాగార్జున గారి చెప్పు అంట. నా ఐడియాలో నేను చెప్పుకుంటున్నా. అప్పటికి కూడా నాకు తెలుసు ఎవరో ఒకరు తిడతారని, కానీ షేర్ చేసుకోవాలనిపించింది. ఏమో అని ఇంకొకరు అంటే ఇప్పుడు ఏమన్నా అఖిల్కి భవిష్యత్తు బాగాలేదాట, నేను అలా అనలేదు కదా. అలా ఉంటాయి కొన్ని. అది మ్యాటర్ కదా. సో ఇది చూడగానే ఇప్పుడు ఎలాగో మా గీతకి తినాలనిపించేస్తూ ఉంటుంది. ఐ థింక్ సో. కొంచెం ఉప్పు కారం వేసామంటే ఇంక అంతే, అన్నయ్య రెడీనా అంటుంది. ఇక ఎవరు తినరు వాళ్ళ, అలా అని ఎవరు చెప్పారు? బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెడుపలేడురా. శనివారం తప్పితే ఆ గీతని ఎవడాపలేడురా. నాన్ వెజ్ అంటే పైకి వస్తుంది, కారం ఉంటామా పారిపోతుంది. అవునా? అవును. ఈ 2024లో మనం ఏదైనా దాన్ని ఏమంటారు,
ఆ పదమే రావట్లేదు, దాన్ని తీసుకోవాలట. మా ఇంట్లో ప్లేసే లేదు. అవును. ఇప్పుడు బాధ ఏంటంటే మా సిద్ధ చికెన్ వండుతుంది, మటన్ వండుతుంది, నేను తినకపోతే తన మనసు బాధపడుతుంది. అందుకే మనం ఫ్యామిలీ కోసం ఆలోచించి ఇట్లా గీతారా మా సిస్టర్ నేను ఒకటి ఆలోచిస్తాం అనమాట. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలనుకో అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు అవును ఫీల్ అవుతాడు. సో మళ్ళీ ఆ ఫుడ్ని వేస్ట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు. సో అందుకని చెప్పేసి అవును మాకు ఇన్నర్ ఫీలింగ్ బాగా కనిపించేస్తుంది. అవును ఏంటో చెప్పారు కదా టేస్టీగా మరి కావాలనిపిస్తుంది. ఏం చేస్తుంది డైట్ లో. సో ఎవరైనా ఇంత బాగా చేస్తే తినకుండా ఉంటారా? ఎలా ఉంటారు? హౌ చెప్పు అవును ఓకేనా వేస్తే ఫ్రైలా తినేద్దాం. సో ఇప్పుడు టమాటో వేస్తే నీకు నచ్చదా మరి? వద్దా? కొంచెం ఆ పులుపు ఫ్లేవర్ ఉంటే బాగుంటది కదన్నా. చూడండి ఆల్మోస్ట్ మనకి తొందరగా ఉడికిపోయింది రొయ్య. మంచి స్నాక్ లా ఉందన్న. చూడడానికి ఎంత బాగుంది కదా. కారం వేసేసి చక్కగా స్నాక్ లాగా. ఇప్పుడు దీన్ని పాడు చేద్దాం. ఓకే ఉడికెట్లు వేసి మదిగాడు అంటాడు. ప్రస్తుతానికి స్నాక్ ని పాడు చేస్తున్నారు. ఉడిగట్లు ఇప్పుడు వేసినా కానీ మగ్గిపోతాయి. సో సార్ ఏంటి సంగతులు? ఇంకా మూత అవసరం లేదన్నా, ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఇందాకంటే ఫ్రై అవ్వాలి కదా ఎగ్ అంతా కూడా, అందుకని ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు. 2 minutes ఆగుదాం. మా ఛానల్లోకి రారా మీరు? రండి. విజిటింగ్ కార్డు పంపించాను సార్, ఆన్ ది వేలో ఉంది. మైక్ తెచ్చుకోండి సార్. ఏం మాట్లాడినా నా దాంట్లో మాట్లాడాలంటే కుదరదు కదా. టమాటో వేస్తున్నానమ్మా. సో దీంట్లో మనం ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు వేయలేదు, గుర్తుపెట్టుకోండి. సార్ ఏంటి సార్ సంగతులు? హాయ్. నాన్న వీడియో బాగా వైరల్ అయింది, ప్రతి ఒక్కరు వాట్సాప్లలో అన్నిట్లలో షేర్లు అవుతున్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచిగా ఫీల్ అవుతున్నాను. అంటే ఎలా అంటే అలాంటి ఇంకా చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచి చేయాలనిపిస్తుంది. ఓకే మీకు అంటే ఇంకా బాధ్యత పెరుగుతుంది మాకు. ఇంకా అంటే మనకి అలా వైరల్ అవుతుంటే ఇంకా ఇంకా చేయాలి, ఇంకా మంచి మంచి చేయాలి, ఇంకా బాగా గుర్తింపు రావాలి. ఏదో ఒక చైనీస్ వంటకం ఉంది కదా, ఇట్లా చూపిస్తారు కదా, ఇట్లా అంటే పచ్చి పచ్చిగా కొంచెం అలా తిన్నట్టుగా. అంటే కట్ గ్రీనరీ, ఈ గ్రీన్ చిల్లీస్ అవి గ్రీనరీ. కొంచెం స్టవ్ పెంచుకొని మంట ఇది పెట్టేసుకోండి. సార్ మీ ఫేవరెట్ చెప్పమ్మా. సార్ చెప్పండి, మీకు ఎటువంటి వీడియోస్ అంటే ఎటువంటి క్యారెక్టర్స్ ఎక్కువ చేయాలని ఉంది? నాకు ఎవరైనా కొట్టే క్యారెక్టర్లు చేయాలని. నన్ను కొట్టారు మీ ఇంటెన్షన్? పాపం సార్, మన వయసు పిల్లలు సార్ వాళ్ళు. అంటే క్యారెక్టర్ అలాంటిది. మీ క్యారెక్టర్ బయట పెట్టకండి. అలాగా కొన్ని ఏ క్యారెక్టర్ చేయాలో అది చెప్పండి. నాకు ఎనీ క్యారెక్టర్, ఇది నాకు ఒకటి చేయాలని రూల్ ఏం లేదు. ఏ బిచ్చగాడి క్యారెక్టర్ చేస్తారు. ఓకే, ఆల్ ఇన్ వన్. బిచ్చగాడి క్యారెక్టర్ హీరోనే చేశాడు. ఆల్ ఇన్ వన్ అన్నీ చేయాలని నా కోరిక. ఒక దాంట్లో అలా ఉండిపోవాలని కాదు. విత్ కుకింగ్ అది ఇది అన్ని. వద్దు, మీరేమో చెప్తారు. కనిపిస్తారు వాళ్ళు మనసులో బయటపడతాయి. అడగండి, చెప్పండి మీరు ఆయన ఏ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఆయన మొన్న నాన్న దాంట్లో హీరో ఆయనే. అమ్మాయికి వినపడదు. వినపడదా? చెప్పు గీత.
ఓ మై గాడ్, Oh my goodness. నయవంచకు ఆ క్యారెక్టర్ ఏమైనా చేస్తా, అది కూడా చేస్తా. అన్నీ చేస్తా, ఒకటని కాదు, ఆల్ ఇన్ వన్. Hey, Kamal Hassan. అంతే అంతకు మస్తు మించి షేడ్స్ ఉన్నాయి వీళ్ళు. బయటికి రావట్లే కావదే, ఆ షేడ్స్ రావాలి. అవును, ఈయన కూడా ఉన్నాయి షేడ్స్. ఏమి ఉన్నాయి, లోపల ఉన్నాయి చాలా ఉన్నాయి. షేడ్స్, 3-4 రకాలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు క్యాప్తోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు అది ఒక్కటే నేను తీయించేయగలిగా. Claps. క్యాప్ అవును, claps దానికి. అని అదొక- క్యాప్ వేయకుండా బయటికి వెళ్ళేవాడిని కాదు. వెళ్ళేవాడు కాదు. ఒకలాంటి ఫీలింగ్ ఉండేది తనకి. అదే నేను ఎలా ఒక మంచిగా ఉండనేమో, ఈ హెయిర్ కొంచెం తక్కువ ఉంది కదా అని. అప్పుడు నేను ఆయనలో బీజం నింపా. సో మన కంఫర్ట్ లెవెల్ మనకి ఇంపార్టెంట్. ఇంట్లో కూర్చున్నా కానీ క్యాప్ పెట్టుకునేవాడు. తర్వాత ఎలా ఉంటుందంటే ఆ క్యాప్ తీయగానే ఆయన ఒకలాంటి ఫీలింగ్ వెళ్ళిపోతాడు. సో టక్కన నవ్వుతారు, చాలామంది నవ్వేస్తారు తెలియకుండా. ఇంతసేపు క్యాప్ చూసి ఒకసారి తీసేసి నవ్వేస్తారు. సో అది ఈయన ఇచ్చిన అవకాశం లానే అయిపోతుంది. కాబట్టి మనం ఎలా ఉంటాం అనేది మనది. అది మాత్రం మీ ద్వారా మీరు అన్న తర్వాత ఎవరైనా క్యాప్ లేకుండా, క్యాప్ లేదు గుర్తుపెట్టేవాళ్ళు కూడా కాదు. ఎప్పుడైనా సరే ఎవరి పర్సనాలిటీ వాళ్ళది, ఎవరి తల్లి పిల్లలు వాళ్ళు, అంతే. అందరూ ఒకేలాగా ఎందుకు ఉండాలి. అండ్ అలా తీయడం వల్లే మీ తండ్రి క్యారెక్టర్లు ఎంత బాగున్నారు. అవును, మొన్న ఎంతమంది గుర్తుపడుతున్నారు మిమ్మల్ని. వాస్తవం అది మాత్రం. అడుగుతున్నారు నిన్న నాకు, ఇవాళ మన కొత్త బస్ స్టాండ్ పక్కన మార్కెట్ ఉంది కదా, మార్కెట్కి వెళ్ళా. అయితే వాళ్ళు అక్కడ చేపలు కోసం వెళ్ళాను నేను, రొయ్యల కోసం వెళ్తే అడుగుతున్నారు. ఆ పక్కన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు కూడా ఏదో ఛానల్ ఉందంట వాళ్ళకి, మీరు ఫాదర్ క్యారెక్టర్ ఇట్లు నాన్న దాంట్లో చేశారు కదా అని అడిగారు నన్ను. అడిగారు, చాలా హ్యాపీ అనిపించింది. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. గీతాకు కూడా ఎంత మంచి పేరు వచ్చిందో, ఎస్పెషల్లీ గీతాకు కూడా చెప్పాలి. యాక్ట్రెస్లో నటకుమారి, రాగిణి గారు, ఇలా చాలామంది నాకు మెసేజ్ చేశారు. చాలా బాగా చేసిందండి ఆ అమ్మాయి కూడా, ఎంత న్యాచురల్గా చేసిందో. రాగిణి గారేమో ఇలాంటి కథలు రావాలి సార్, ఇలాంటి ఆ తరం కథలు రావాలండి, అలాంటి జ్ఞాపకాలు చేశారు, మళ్ళీ మాకు పాత రోజులు గుర్తెచ్చారు అని చెప్పేసి అన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నటకుమారి అయితే, గీతానైతే అబ్బా అమ్మాయి ఎంత న్యాచురల్గా చేసిందో అని చెప్పేసి మెచ్చుకున్నారు. సో ఏంటి మంచిగా అనిపించింది. అండ్ నా ఫోనా, ఎవరి ఫోన్ వచ్చేది? నాదేనా ఈ తందా? మనం అదే కదా, మనం ఎంత కష్టపడ్డా అవతల వాళ్ళు మనకి పొగుడుతుంటే, మెసేజ్ చేస్తుంటే, కామెంట్స్ పెడుతుంటేనే కదా మనం ఇంకా గ్రోత్ అవ్వడానికి. అవును, నేను మన శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ గారు ఉన్నారు, ప్రవీణ్ గారు అని. ప్రవీణ్ గారికి పంపించా. తను చూసి మళ్ళీ ఫోన్ చేసి చాలా బాగుంది, చాలా బాగా చేశారు, వీడియో చాలా బాగా వచ్చింది, మంచి వైరల్ అవుతుంది, వాళ్ళని మన శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఖచ్చితంగా పిలుద్దాం వాళ్ళని అని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది అసలు. కానీ కొందరు ఉన్నారండి, నా గురించి చెప్పాలి, ఈ వీడియో ఎంత పెద్దలు ఎంతైనా పర్లేదు, కానీ అవకాశం వేరు, డబ్బు చూసుకోవడం వేరు. ఫస్ట్ డబ్బు గురించి ఆలోచించి ఏదైనా క్యారెక్టర్ చేతురాని ఎంత ఇస్తారు, ఏమైనా ఇస్తారా, ఏమైనా వస్తుందా, ఏందది. ఫస్ట్ అసలు నువ్వేంటి ప్రూవ్ చేసుకున్నాక డబ్బులు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి మైండ్లో. చాలామంది కొంతమంది చెప్తున్నారు డబ్బుతో కొనుక్కునే వాళ్ళైతే అన్ని ఏదైనా కొనుక్కోవచ్చు, దాన్ని డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు. అంతేగాని మనలో టాలెంట్ బయట ఎలా డబ్బుతో రాదు. అవును సార్, అర్థమైందా? మనలో టాలెంట్ బయటకు వచ్చినాక మనం టాలెంట్ చూపిస్తే అప్పుడు డబ్బులు వస్తాయి. కరివేపాకు ఇస్తావా? అసలు మీ కరివేపాకు వేయగానే వేస్తారు రొయ్యల్లో కాబట్టి. అంతే కదా, మన టాలెంట్ ఏంటి, మనం అంతా బయటకు వచ్చి మన టాలెంట్ మనం చూపించిన తర్వాత అప్పుడు డబ్బులు వస్తాయి. అంతేగాని ముందే డబ్బులు ఎట్లా వస్తాయి? అసలు ఏదైనా సరే సార్, ఫస్ట్ అది వేరు. ఆర్టిస్ట్ అవ్వాలని అనుకున్న లక్షణం వేరు. అది మరి ఎన్ని దాన్ని ఏమంటారు, అవకాశాల కోసం ఫ్యామిలీ అంతా వదిలిపెట్టి వెళ్తారు. అవేంటి కరివేపాకు వేస్తున్నాం చాలా, ఇంకా చాలు సార్. యాక్చువల్లీ మా అమ్మమ్మ కరివేపాకు నాన్ వెజ్లో వేసేది కాదు సార్ అసలు, కానీ బాగుంటుంది. కానీ వేయకూడదు అంటారు, లక్ష్మీదేవి అని వేయదు అట్లా అంటారా? కానీ తర్వాత వేస్తున్నాం. వెయ్యాలి అంటే రెస్టారెంట్లలో, హోటల్లో వేస్తారు, ఇళ్ళలో కొత్తిమీర వేస్తాం. ప్రతి దాంట్లో వేస్తారు కరివేపాకు. అది వేసిన తర్వాత ఫ్లేవర్ అంతా వేరే మారిపోతుంది. మంచి ఫ్లేవర్ అనేది అదే మారిపోతుంది, బాగుంటుంది. ఫ్లేవర్ మారుతుంది. రొయ్యల్లో వేస్తాను నేను, కొన్నిట్లో వేయను. చికెన్ డీప్ ఫ్రైలో వేయచ్చు. అదే చెప్పాను కదా, కరివేపాకు వేయకముందు ఒక టేస్ట్ ఉంటుంది, కరివేపాకు వేసాక ఇంకో టేస్ట్గా మారిపోతుంది. అవును, అది తాలింపులు వేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ రాదు, ఎండ్లో వేస్తేనే వస్తుంది. సరే, మసాలా కారం బాగుందా? టేస్ట్ చేస్తారా మీరు? ఇదే కారం వేయను. ప్రతి కారం మీరు ఆ కారం స్పూన్ పడేటప్పుడు మా చందన్న కారం అని చెప్తున్నారు వీళ్ళు, స్పెషల్ కారం అని.
ఇంటి బాగున్న వాళ్ళకి నన్ను తిట్టుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, నార్మల్ కారం వేస్తున్నారా మీరు అందుకే? కారం అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాం కాబట్టి నార్మల్. ఒకవేళ మసాలా కారం కావాలంటే అవన్నీ వేయకండి. మనం మాట్లాడితే ఎక్కువ వేస్తున్నారా? లేదమ్మా, ఆల్రెడీ ఉల్లిగడ్డ వేసాము, టమాటో వేసాము, స్వీట్నెస్ ఉంటుంది. కనీసం కారం పట్టకపోతే బాగోదు. మన వైడిటీ స్పెషల్ కారం అది వేరు, వైడిటీవి మసాలా కారం. కొంచెమే, ఎక్కువ స్పైసీ ఏం లేదు. కొంచెం spicy ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటే తినాలి. ఉఫ్ అనకపోతే ఎట్లా? నాన్ వెజ్లో ఉఫ్ అనాల్సిందే. ఇది ఏంటో సార్ ఇంత పెద్దది ఉంటుంది. ఇదేంటి జీరా పౌడర్ కొంచెం. మీకు ఫిష్ మసాలా కావాలా? వద్దు సార్. వద్దుగా. గరం మసాలా prawns మసాలా. ఉందా? ఫిష్ మసాలా ఇవ్వండి. దాంట్లో అయితే మెంతు కొంచెం అవుతుంది కదా, టేస్ట్ పోతే మాత్రం ఊరుకోండి సార్. మెంతికూర వద్దా? అది వేరే రెసిపీ కోసం. ఇవ్వండి ఫిష్ స్మెల్ చూడండి కాబట్టి. వద్దు సార్, అయినా వద్దు ఏమన్నారు? వద్దన్నారు. వద్దు వద్దు సార్. గరం మసాలా ఏమన్నారు అసలు? మంచి పని ధనియాల పొడి లాస్ట్ వేస్తే చాలు. వద్దు. మన అల్లం వెల్లిపాయలు వేసాం కదమ్మా లాస్ట్. మీకు గీత అన్నం పెడుతుంది అక్కడ. చికెన్ మసాలా కూడా ఉంది మన దగ్గర. మా గీతకైతే గంట కొట్టుది, కరెక్ట్గా 12:30 ఉన్నది. రా అని ప్లేట్ పిలుస్తూ ఉంటుంది గీతని. పిలిచాడు కాదు అసలు, మనం సంబంధం లేదు, పోయి పెట్టుకొని తినాల్సిన ఉంటుంది. అవును, ఫస్ట్లో కొంచెం నాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆగింది సార్, ఇప్పుడు ఆగట్లేదు. ఆగలేకపోతుంది, అయిపోయి ఆగలేకపోతుంది ఇక. అందులో ఇలాంటి వంటలు చేసి ఇంకేడ అవుతుంది, ఇలాంటి అయితే అసలు ఆగలేకపోతుంది. అవునా? సో ఇంకేంటి ఏమేం చేశారు వాళ్ళ వంటలు? గోర్చిక్కుడుకాయ టమాటా, చిక్కుడుకాయ, టమాటో. రసం మాత్రం పెట్టట్లేదు. అగో అమ్మాయి ఇప్పుడు పెడతాను రసం. ఇప్పుడు వద్దులేండి సార్, ఇంకా టైం అవ్వలే కదా. ఎందుకు ఇప్పుడు ఆగలేదు అమ్మో. మిరియాల రసం పెడతాను. వద్దు వద్దు, ఏమి చేయాలి రసం? అది చూసారుగా, అది పరిస్థితి. తెలుసు నాకు, తన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత ఎగ్ వేసినా కానీ అవి కనపడుతున్నాయి అలా విడివిడిగా రొయ్యలు మంచిగా బాగుంటుంది సార్. పిక్ తీసుకెళ్ళి ఉప్పు బాగుంది అసలు. ఇదిగోండి ఇట్లాంటి చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ఎగ్గు తుంచినట్టుగానే ఉంది చూడండి, మంచిగా ఉడికిపోయింది. అవునవునవును, కలర్ ఈజీ ఉడుకుతుంది. కొందరు చాలా నీళ్లు పోసి ఎక్కువసేపు ఉడికిస్తారు కానీ అవసరం లేదు, అడగంటుకుంటూ ఉంటుంది కొంచెం. అంటుతూనే అది రుద్దుతూనే ఉంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా. అందుకే ఈ గరిట. కొన్ని కూరలు అడగట్టుకునే బాగుంటాయి. ఫ్లోర్ లాగా మీకు ఆల్ పర్పస్ మల్టీ టాస్కింగ్ గరిట. ఎంత బాగుంటుందో అసలు ఈ గరిట. అంటే వినేటోళ్ళకి గురు అంటలేమో, అంటే మైకులు ఉన్నాయి కదా వాళ్ళకి రాదేమో లేదు బయట. సో మా సంగీత వచ్చేసింది. హాయ్ సంగీత. హాయ్ అన్న. అమ్మ ఊరు నుంచి వచ్చారా? లేదన్నా, వస్తారు ఈవినింగ్కి. నేను అమ్మని మిస్ అవుతున్నామా? నేను కూడా. తను నన్ను ఒక నాకు చిన్న కొడుకు అనేస్తుంది అనమాట. పెద్ద కొడుకు అనేస్తుంది అనమాట. తను వాళ్ళ మమ్మీ కూడా వంటలు బాగా సేమ్ మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు చేసిన వంటల్లానే ఉంటాయి. ఆ తోటకూర అయితే సేమ్, నిన్న బీరకాయ కూర చేసింది సేమ్ ఎగ్జాక్ట్గా అసలు. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ అందరూ మంచిగా చేస్తారండి వంటలు అయితే మా వాళ్ళు. మసాలా సంగీత అండ్ అలా గీత స్నాక్స్ కానివ్వండి, పచ్చళ్ళు కానీ బాగా చేస్తుంది. అండ్ మా వెంకట గారు అయితే ఆల్ ఇన్ వన్. నాన్ వెజ్ అదరగొట్టేస్తారు. నువ్వు నాన్ వెజ్ బాగా చేస్తావు, చాలా బాగా చేస్తావు. వెంకట గారిలో నీకు నచ్చిన విషయం ఏంటి, నచ్చిన విషయం ఏంటి? బాగా అంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారన్న. అంటే లైక్ ఇప్పుడు అని మీరు చెప్పినట్టు పడుకొని ఎక్కడైనా వేరే కంట్రీలో ఉన్నా ఎగ్జాక్ట్లీ 8 అంటే 8కి ఆఫీస్కి వస్తారు. అంతా మేము ఉండలేము, అది బాగా ఫేవరెట్ అన్న. ఓకే, నచ్చింది అంటే మీరు ఉన్నప్పుడేమో మంచిగా ఏం కామ్గా ఉంటారు, మీరు లేకపోతే అన్ని క్లాసెస్ అన్న తిడతారు. ఇది ఎందుకు అసలు మీరు టైంకి రావట్లేదు, ఇట్లా ఊరికే తిడతారు అన్న. అది అస్సలు నచ్చదన్న. ఓకే, గీత నూరా సంగీత గీత నూరా అయిపోయి చెప్పు. వెంకట గారిలో ప్లస్ నీకు నచ్చింది ఏంటి, నచ్చిన విషయం ఏంటి? విషయాలు అంటే ఇంకా అదే అన్న, రెస్పాన్సిబుల్గా తీసుకుంటారు. మమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్లాలని ఆయన తపనతో బాగా తిడుతూ ఉంటారన్న. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వేసుకోండి అమ్మా. సార్ మీ చెప్పండి, వాళ్ళు మీకేంటి వాళ్ళ అదే చాలా చెప్తున్నట్లయితే మీ ఇష్టం. నెగిటివ్ చెప్పు. బెదిరిస్తున్నారన్నా. అదేనా నెగిటివ్? అట్లా కాదు, దగ్గరే ఉంది సార్. నెగిటివ్ చెప్పండి.
నెగిటివ్ అంటే ఏమో ఏం గుర్తు రావట్లేదు భయపడ్డారు కేవలం ధనియాల పొడి ఉందా? కేవలం ధనియాల పొడి. ఎక్కడున్నావు? ఇలానన్నా చెప్పు. ఇక్కడేమో లేవు సరే. అది కాదన్నా. తక్కువ ఉంది అదే కదా. గుర్తొచ్చిందన్న, గుర్తొచ్చింది. ఇదేనా మా రెసిపీస్ మేము అనుకున్నలా చేయనివ్వరన్నా. నిజం. వెంకట్ గారు టొమాటో ఎందుకు వేస్తున్నారు? ఇందులో టొమాటో బాగోదు, రొయ్యల్లో టొమాటో బాగోదు. యూ హ్యావ్ టు స్కిప్, అంతే, స్కిప్ చేయాల్సిందే మనం. అర్రే చింతపండు వాడుతున్నావా? ఆ మామిడికాయ ఒరుగులు తెప్పించాంగా అయ్యి రాదు. చింతపండు ఎందుకు? సార్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి సార్. మీరు మెంతుకుంటే కదా ఊరికే కేవలం ఇవి అన్న అడిగారని మనసులో అసలు ఏం లేదు అసలు. ఈ వంట ఏదో తేడాగా ఉంటుంది. చాలన్నా, ఇంకా కిచెన్లో ఉన్నాయన్నీ వేస్తున్నారా? లేదమ్మా, చేపలు కానీ సీ ఫుడ్ ఏదైనా సరే చేసినప్పుడు మెంతి పొడి కొంచెం వేస్తే ఫ్లేవర్ వాసన చాలా బాగుంటుంది. స్పెషల్ మెంతులు మెంతులు నూనెలో వేయాలి. నూనె ఫస్ట్ వేస్తాం కదా, దాంట్లో కొంచెం మెంతులు వేసేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా వచ్చేస్తుంది. మరి మా ఇద్దరిలో మీకు ఫేవరెట్ ఏంటి? నెగటివ్స్ ఏంటి? ఐ కమ్ దేర్, యూ కమ్ హియర్. యు కమ్ హియర్. నాకు ఒకసారి కొత్తిమీర ఇస్తారా సార్? కొత్తిమీర లేదా? ఓకే, వద్దు మెంతుకూర. సో ఇదన్నమాట అండి, మా కర్రీ అయితే అయిపోయింది. సార్ చెప్పండి తొందరగా వెళ్ళిపోదాం, ఆకలి అవుతుంది. గీత సంగీతలో పాజిటివ్. సార్ నేను సాల్ట్ వేసానా? వేయలే, కొంచెం వేసాను కదా, కొంచెం వేసాను కొంచెం వేసినట్టున్నా. కొంచెం సాల్ట్ కావాలి, సాల్ట్ లేదు. అదే కొంచెం రొయ్యల వరకు వేసినట్టున్నా మీతో మాట్లాడుకుంటారు. రొయ్యలు పట్టుద్ది అయినా. నెగిటివ్ నెగిటివే, పాజిటివ్ ప్లస్ అంతే. నెగిటివ్ అంటే మైనస్. ఆకలి పర్లేదు కానీ వెళ్ళండి సార్. వెల్కమ్ స్వాగతం. సో అయిపోయిందనమాట అండి మన ఎగ్ రొయ్య ఫ్రై. చూడండి, పచ్చి రొయ్య కోడిగుడ్డు వేపుడు చాలా బాగుంటుంది. గ్రేవీ తినేటప్పుడు కూడా బాగుంటుంది. జనరల్గా ఇలా చేస్తే చూడటానికి తినడానికి అయితే అద్దరిపోతుంది. ఇది పూరి అలా పెట్టుకొని రోల్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. వైటీటీవీ యాంకర్లా చెప్పాను, నా వల్ల కాదు. రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్.